అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము చూడబోయేది విషయం ఏమిటంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోస్‌లో ఆదికాండంలో 6 రోజులు ఏవైతే దేవుడు 6 రోజులు శ్రమించాడు, 6 రోజులు వర్క్ చేశాడు. అంటే మానవ జీవితంలో కూడా 6 రోజుల తర్వాత వచ్చే సెలవు దినాన్ని ప్రపంచం మొత్తము పాటిస్తున్నటువంటి ఆదివారం ప్రత్యేకత గురించి ఈరోజు తెలుసుకుందాము. అలాగే నరుడు, నరుడు పుట్టుక గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. సో, ఆదికాండము 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే గనక మనకేం కనిపిస్తుందంటే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే 7వ దినం అయిపోయిందో, సో 7వ దినం వచ్చేయిందో, 6 డేస్ కంప్లీట్ అయిపోయాయి. 7th డే స్టార్ట్ అయింది. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారంట. ఇప్పుడు కొన్ని ఇజ్రాయెల్ కంట్రీస్‌లో గనుక మీరు చూసినట్లయితే గనక, అక్కడ ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు చాలా ఎక్కువగా పాటిస్తారు. ఎటువంటి పనులు చేయరు. వాళ్ళకు ఎంతవరకు అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. సో, దీని యొక్క అర్థం ఏమిటి? మళ్ళీ రేపు నేను వర్క్ చేయటానికి సన్నద్ధుడిని కావాలి. సో, నా బాడీ అక్కడ సహకరించాలి. సో, బాడీ సహకరించాలంటే నేనేం చేయాలి? ఈరోజు లీవ్ తీసుకున్నాను గదా! అని చెప్పేసి ఇంకో కొత్త పని పెట్టుకోకూడదు. నాకు ఉద్యోగంలో నుంచి ఈరోజు లీవ్ దొరికింది. సో, నీకు గ్యాప్ దొరికింది కాబట్టి గ్యాప్‌లో నేనేం చేయాలి? ఇంకో పని చేసుకొనొస్తే పోలా? కకృతి. కకృతి పడితే ఏమవుతది? నువ్వు మళ్ళా నువ్వు డ్యూటీకెళ్ళినప్పుడు మండే ఏమీ చేయలేవు. సో, నీ బాడీ అనేది సహకరించదు. యాక్చువల్‌గా మనం చేసే పనేందంటే 6 రోజులు రెస్ట్ తీసుకుంటాం. 7 రోజున పని చేస్తాం. ఏం పని? చర్చికెళ్ళడం. అది ఒక పని. అది ఒక డ్యూటీ. దాని ప్రకారం దేవుని దగ్గర నేను ఎళ్తున్నా గదా! నాకు ఫ్రీగా అన్నివ్వు. నేను ఇంట్లోనే కూర్చుంటా. నేనేం పని చేయను. ఇది మన యొక్క సిద్ధాంతాలు. ఇవి కాదు సిద్ధాంతాలు. 6 రోజులు దేవుడు పని చేశాడు. 7వ దినమున 7వ రోజున మాత్రమే దేవుడు రెస్ట్ తీసుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? 6 దినాలు పని చేస్తున్నావా? 7వ దినం రెస్ట్ తీసుకుంటున్నావా? లేదా చర్చికెళ్ళడమే నాకు పెద్ద పని అనుకోని ఫీల్ అవుతున్నావా? చర్చికెళ్ళి రిలాక్స్ కోసం. నువ్వు చర్చికెళ్ళేది దేవుడు ఈ పని చేయడానికి కాదు. నీ యొక్క బాడీని రిలాక్స్ చేసుకుంటూ, అలాగే నీ యొక్క హృదయాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం నువ్వు చర్చికెళ్ళాలి. నీ పని కాదిది. నీకు నువ్వు అన్ని రోజులు చేసినటువంటి పనికి ఇక్కడ నీకొచ్చేటువంటి రెస్ట్. నువ్వు దీన్ని వదిలేస్తే గనక ఇబ్బంది పడతావు. సో, నువ్వు చర్చికెళ్ళడమే పెద్ద పని కాదు. అబ్బా! మేము ఆదివారం అయితే చర్చికెళ్ళాలి. ఎట్టయినా సరే వెళ్ళాలి అని చెప్పేసి నేను ఎక్కడున్నా అదే చర్చికెళ్ళాలి. అక్కడికే ఎళ్ళాలి. ఎంత దూరమైనా సరే అక్కడికెళ్తేనే నాకు బాగుంటుంది. ఇదంతా కాదు. జస్ట్ నువ్వు చర్చికి వెళ్ళాలి. నీ దగ్గరలో ఏ చర్చి ఉంటే ఆ చర్చికి వెళ్లి నీ బాడీకి నువ్వు విశ్రాంతిని కలగచేయాలి. ఇక్కడ దేవుడు చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. కంప్లీట్ వర్క్. ఎటువంటి బ్యాలెన్స్ పెట్టుకోలేదు. సో, ఎటువంటి బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండదో నీకెలా ఉంటుంది వర్కు? మండే గురించి టెన్షన్ ఉంటుందా? ఈరోజు రెస్ట్ అబ్బా! రేపు వెళ్తానే మళ్ళీ ఆ పని చేయాలి. అరే! మళ్ళీ ఇక్కడ మళ్ళీ మొదటికొస్తది. కానీ నువ్వు సాటర్‌డే లోపు గనక నీ వర్క్ నువ్వు పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే గనక నీకు సండే ఎలా ఉంటుంది? ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు. చర్చికెళ్ళొస్తావు, పిల్లలతో ఆడుకుంటావు, ఇంట్లో మంచి వంట చేసుకుంటారు, తింటారు. మళ్ళీ మండే రోజున ఆఫీస్‌కెళ్తావు. అలా కాదు నేను ఈ బ్యాలెన్స్ పెట్టుకున్నాను పనంతా. సో, ఈ పనంతా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నాకు మండే వెళ్ళాలంటే భయమేస్తుంది. ఆఫీస్‌కెళ్ళాలంటే ఏమేస్తుంది? భయమేస్తుంది. ఎందుకు నువ్వు లాస్ట్ వీక్ సరిగ్గా వర్క్ చేయలా. సో, నువ్వు ఎప్పుడైతే లాస్ట్ వీక్ సరిగ్గా చేయలేదో ఈ వారం వెళ్ళడానికి నీకు భయంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వంతా పర్ఫెక్ట్ నీ వరకు నువ్వు చేసుకొని వచ్చింటే గనక నువ్వు సండేని ఆస్వాదిస్తావు. నీ సండే చర్చిలోకెళ్ళి కూర్చున్నా కూడా నీకు ప్రశాంతత ఉంటుంది.
నువ్వు ఇదేది చేయకపోతే అక్కడికెళ్ళి ఏడుస్తావు. దేవుడా, దేవుడా, దేవుడా నన్ను కాపాడు, నన్ను కాపాడు. అక్కడ నీ ఏడుపుతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనా ఉద్దేశము? దేవుడు ఏడవమని చెప్తున్నాడా? అదే దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీరు ఏడ్చే ఏడుపేదో మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీరు చేసే పనులు మీకోసం, మీ పిల్లల కోసం చేయండి. నా కోసం మీరేదో చేయాల్సిన అవసరం లేదు. నా కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేదో నా కోసమే మొత్తం కష్టపడిపోతున్నట్టు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను ఏ పని ఎప్పుడు ఎవరితో ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. దావీదు మహారాజు అంటాడు, దేవుడా నీకొక నేను దేవాలయాన్ని కడతాను. ఎందుకు? అవసరం లేదు. నేను ఎవరితో కట్టించుకోవాలో నాకు తెలుసు. నేను అప్పుడే కట్టించుకుంటాను. నువ్వు కట్టాల్సిన అవసరం లేదు నాకు. అదేంటి దేవుడా? అంతే. ఎవరికి ఎంత పని చెప్పాలి, ఎవరిని ఏ పని చేయించాలనేది ఆయనకు తెలుసు. సో ఆయన ఏ పని చేయించుకోవాలనేది ఆయన చేస్తాడు. అంతేగాని నేను నీకు దేవాలయం కట్టాలనుకుంటున్నాను దేవుడా, సో నేను కడతాను అన్నాడు దావీదు. ఓకే అన్నాడా? లేదు కదా. సొలొమోనుతో కట్టించుకుంటాను నేను దేవాలయాన్ని. సో నువ్వు వెళ్ళిపోయి నేనేదో చేస్తున్నాను, నేను చర్చి పని అంతా నేనే చేస్తున్నాను, నేను మొత్తం కూడా ఈరోజు రెస్ట్ లేకుండా అయిపోయింది, నాకు నేను ఏం అది అది పనే కాదు. నువ్వు ఏడవ దినము ఏదైతే పని చేస్తున్నావో దాని పని అనుకొని ఫీల్ అయినావంటే నీ అంత ఇంకొద్దు. అది నీ శరీరానికి, మైండ్కు నువ్వు ఇచ్చినటువంటి విశ్రాంతి. అక్కడ పని చేస్తున్నప్పుడు నీకు కలిగే ఆనందం. దాన్ని ఒక టైంగా పెట్టుకోవాలి. ఎంత పని చేయాలి, ఏంటి, నువ్వు భార్య పిల్లలతో ఎంతసేపు గడపాలి, అక్కడికి వెళ్ళిన నీ సమాజ కూటమిలో నువ్వు అందరితో ఎంత ఉల్లాసంగా మాట్లాడాలి. వచ్చిండమ్మా ఏదో చేయడానికి అన్నట్లు కాదు. వచ్చారా, నిన్ను చూస్తే ఆనందపడాలి. నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు గర్వపడాలి మనవాడని. అలా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే దానికోసం గొడవ. ఇవి ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు మార్చుకున్న తర్వాత నువ్వు చేసే పనులు అంతట్లో దేవుడు ఉంటాడు. సో నువ్వు ఎప్పుడైతే నీ పని మొత్తాన్ని నువ్వు క్లీన్ గా చేసుకుంటావో ఆ తర్వాత నువ్వు ఎవ్వరి ముందు తలది ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసుకు ప్రశాంతత వస్తుంది, నీ బాడీకి ప్రశాంతత వస్తుంది. సో నువ్వు గనక బాడీకి ప్రశాంతత ఇవ్వకుండా, మనసుకు ప్రశాంతత ఇవ్వకుండా వారమంతా పనిచేసి నేను శ్రమ పడుతున్నాను, ఎవరి కోసం నువ్వు శ్రమ పడుతున్నావు? నీ కోసం, నీ పిల్లల కోసం. నా యుద్ధకు రండి నీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. విశ్రాంతి అంటే ఇదే. నువ్వు 7 days కనుక కరెక్ట్ గా వర్క్ చేస్తే కనుక నీకు సండే విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు ఈ 7 days కనుక పని చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండేసి, నీ లేజినెస్తో, నీ నిద్రమంపుతో నువ్వు నిద్రపోయి సరిగా పని చేయక టైం పాస్ చేసి సండే అయ్యేసరికి దేవుడా నాకు ప్రశాంతత లేదు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ప్రశాంతత? ప్రశాంతత రావాలంటే ఏం చేయాలి? ఈ 6 days నీవు చేయాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్‌గా ఎటువంటి బ్యాలెన్స్ పెట్టుకోకూడదు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. కంప్లీట్‌గా ఎంత వర్క్ చేయాలో, ఏం చేయాలి అనేది కంప్లీట్ చేసేసాడు. ఎటువంటి బ్యాలెన్స్ పెట్టుకోలేదు. ఈ 6 daysలో అయ్యో నా టైం అయిపోతుంది, నా డ్యూటీ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఎట్లా ఇది అవుతుంది కదా, రేపు చూసుకుందాంలే, ఎట్లా చేద్దాంలే అని చెప్పేసి ఉంచుకోలేదు. కంప్లీట్‌గా తన వర్క్ తను చేసుకుంది. తన వర్క్ గురించి ఇంకా అది ఏమేం చేశారనేది కింద రాశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత 7వ వచనానికి 2వ అధ్యాయము 7వ వచనానికి వస్తే గనక దేవుడైన యెహోవా నేల అంతటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. వచ్చేసాడు నరుడు. ఇంకా ఇంతవరకు ఆయనకు ప్రశాంతంగా ఉన్నది జీవితం. ఏ బాధ లేదు. ఆయన చేసుకోవాల్సిన పని ఏదో ఆయన చేసుకున్నాడు. 6 రోజులు పనిచేశాడు, ప్రశాంతమైనటువంటి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ మనకు ఒక నరుడైతే భూమి మీద అవతరించాడు. ఈయన ఎన్ని పనులు చేస్తాడో, ఏం చేస్తాడో అనేది మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కానీ ఇదే మన జీవితం. ఇక్కడి నుంచే మొదలవుతుంది మన యొక్క జీవితార్థం. సో ఈ
నరుల నుంచి వచ్చే ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క విధానం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ను మనలో మనమే ఉంటాము. ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో మనమే కనిపిస్తుంటాము. నిన్ను నువ్వు గనక ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో చూసుకొని మార్చుకోగలిగితే గనక, నీ జీవితం అనేది అంతకంటే స్వర్గమయం అనేది ఇంకోటుండదు. పరలోక రాజ్యం ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడనే నీకు దొరుకుతుంది పరలోక రాజ్యము. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చను గనక నువ్వు కనుక్కొని, ఆ మచ్చ నుంచి గనక నువ్వు బయటపడగలిగితే గనక, నీ అంత అదృష్టవంతుడు దేవుని దృష్టిలో, నీ దృష్టిలో, సమాజం దృష్టిలో ఎవ్వరు ఉండరు. అంతటి గొప్పనటువంటి విషయాల్ని ఇక్కడ వివరిస్తున్నాడు దేవుడు. యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏం తూర్పునే ఎందుకేయాలి తోట? పక్కన ఏయకూడదా ఇంకెక్కడ గూడా? తూర్పు అనేదానికి బైబిల్‌లో కొన్ని చాలా ప్లేసులలో ఎలా ఉంటుందంటే, తూర్పు అనేది చాలా పర్టిక్యులర్‌గా రాసుంటుంది. మీరు గమనించే ఉంటారు. కానీ మనం అదంతా అన్యులు పట్టించుకుంటారు. మనం పట్టించుకోము. మనకొద్దు. అవసరం లేదు మనం. సో, మనం మన ఇష్టానుసారం బైబిల్ ఇటువంటి ఏమీ వద్దన్నది. నీకు ఎటువైపు గాలి వస్తుంది, ఎటువైపు వెలుతురొస్తుంది, నువ్వు ఎటువైపు నీ యొక్క పని భారం తగ్గుతుంది. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. నేను తిన్నా, నిద్రపోయినా. ఇది ఒక్కటి ఉంటే చాలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఫస్ట్ దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. తూర్పు. ఈ తూర్పు వాదం ఏంటి? తూర్పుకు మనకు ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ జీసస్ పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? అసలు ఈ తూర్పు దేశానికి మన తూర్పు అనే పదాలు ఇన్ని సార్లు ఎందుకు వాడాల్సొచ్చింది బైబిల్‌లో? ఎప్పుడైనా గమనించారా ఎవరైనా? తూర్పుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఆదామును ఎందుకు ఏదైనా తోటను తూర్పులో వేసి, తూర్పు పక్కన ఎందుకు పెట్టారు దేవుడు? ఆ తోట తూర్పు వైపుకే ఎందుకు వేయాలి? ఇంకో వైపుకు వేయకూడదా? సరే, మీరు అన్యుల ఆచారాలంటారు, ఇంకోటంటారు వదిలిపెట్టేసేయండి. యాస్ పర్ సైన్స్ చూడండి, దేవుడు చెప్పినటువంటి విషయాలను సైన్స్‌తో కంపేర్ చేసి చూడండి ఒకసారి. తూర్పు దిక్కున గనక నువ్వు ఒక తోట అంటే ఒక చెట్లను వేస్తే గనక అదేం చేస్తుంది? తూర్పు దిక్కున ఉన్నటువంటి ఫస్ట్ రైజింగ్ సన్ అనేది వచ్చినప్పుడు ఆ మొక్కలు ఏం జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది కదా! దానికి వెలుతురు అవసరము కదా! అదే కదా మంచి అంటున్నాడు ఇక్కడ. తూర్పు వైపున ఎందుకు వేయమంటున్నాడు దేవుడు? అందరూ కిచెన్ తీసుకొచ్చి తూర్పు వైపు పెట్టుకోవాలి. ఆ తూర్పు వైపు కిటికీ ఉండేటట్టు పెట్టుకోవాలి అని చెప్తుంటారు. వాళ్ళు ఎవరో చెప్తారు. మనకి ఇటువంటివి ఏం కాదు. మనం ఎటువంటి పాటించాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మనకు రోగాల్లో ఉంటాం మనము. మన మైండ్ పనిచేయదు. సో, మనం రోగాల్లో ఉండి మన మైండ్ పనిచేయక ఇటువంటివి నేను పాటించను అంటే ఏమవుతుంది? నీకే ఇబ్బంది. ఎవడికో ఏమి ఇబ్బంది లేదు. ఆ సూర్యకిరణాలు గనక నీ ఇంట్లో పడితే, నువ్వు కిచెన్‌లో పెట్టేటువంటి నీ యొక్క కిచెన్‌లో నీకున్నటువంటి బాక్టీరియా మొత్తం చనిపోతుంది. అందుకోసం నేను తూర్పున పెట్టుకోమనరు. అది వాస్తు కాదు. అందరికీ అన్నీ తెలుసు. అందరూ పెట్టుకుంటారు. కానీ సరైన పద్ధతిలో పెట్టుకొని బయట అడగటానికి మేము అడగకూడదు. ఎలా పెట్టుకోవాలనేది మేము చేయకూడదు. సీక్రెట్‌గా ఎళ్లి కలిసొస్తారు. సీక్రెట్ ఏముంది ఇందులో? ఎవరికి భయపడుతున్నారు మీరిక్కడ? పాస్టర్‌కి భయపడుతున్నారా? మీ యొక్క జీవితాన్ని మీరు అనుభవించలేనప్పుడు ఏ పాస్టర్ మేము బెదిరిస్తారు? ఈ చర్చికి రానివ్వడా పాస్టరు? దేవుడు మమ్మల్ని వద్దన్నాడా? అదేంటో భయపడుతూ ఉంటారు. అమ్మో! ఇటు పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో పాస్టర్ వస్తే ఏమంటాడో ఏమో! పాస్టర్‌కి ఇవన్నీ ఇష్టం ఉండదు. నీ ఇష్టాలు నువ్వు చూడు. పాస్టర్ ఇష్టాలు తర్వాత చూడొచ్చు. దేవుడు చెప్పినటువంటి విషయాలను నువ్వు గమనించు ఒకసారి. సో, ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు అడుగేస్తావు. సో, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వాస్తు అనే దాని గురించి నేనైతే కొన్ని
బుక్స్, వీడియోస్ చూసినప్పుడు ఇంటి ముందర తూర్పు భాగం ఏదైతే ఉందో అటు సైడ్ పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. ఏమవుతుంది ఉంటే ఆ సూర్యకిరణాలు అనేటివి మన చెట్లు అడ్డుపడిపోయి అది అనేది మనకు పడనివ్వకుండా చేస్తుంది. మన ఇంటి మీద ఎప్పుడైతే పడదో ఆ బ్యాక్టీరియా అనేది చనిపోదు. మీరు ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్ళే అలవాటు ఎవరైనా ఉన్న వాళ్ళైతే గనక వాకింగ్‌కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్తుంటారు. మీకో విషయం చెప్పమంటారా? గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి, 5 గంటల లోపు నిద్రలేచి 5 గంటలకు వాకింగ్‌కెళ్తారు. వాళ్ళ కాలకృత్యాలన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్‌గా వాకింగ్‌కెళ్తారు. మన జీవితం ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తామో తెలియదు. కానీ లేచిన ఎంబడే ప్రేయర్ మంచిది. ప్రేయర్ ఎప్పుడు చేయాలి నువ్వు? నీ కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, ఆ తర్వాత నువ్వు ప్రేయర్ చేయాలి. ఈ నైట్ ఉన్న బ్యాక్టీరియా మొత్తం బాడీలో ఉన్నటువంటి మీకో విషయం తెలుసా? అసలు మనం మంచం మీద ఎందుకు పడుకోవాలో తెలుసా? కింద ఎందుకు పడుకోకూడదో తెలుసా? నైట్ మన బాడీ నుంచి కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మన బాడీ నుంచి ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతదో, దాన్ని వచ్చేసి కింద భూమి మీద ఏదైతే ఉంటుందో, ఆ భూమి అనేది ఆపివేయకూడదు. అది ఫ్లో అయ్యి బయటికెళ్ళిపోవాలి. సో, ఎప్పుడైతే అది ఫ్లో అయ్యి బయటికెళ్ళిపోతుందో, మన శరీరం అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అలా కాకుండా అదే కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ మన మీదకొస్తే గనక మనకు రోగాలు వచ్చే అవకాశము ఉంది. ఇప్పుడు రాత్రంతా నువ్వు పడుకున్న తర్వాత ఒక 8 అవర్స్, 9 అవర్స్ నిద్రపోతున్నావు. నిద్రపోతున్నప్పుడు నీలో బాడీలో నుంచి వచ్చే మొత్తాన్ని కూడా నీ జెర్మ్స్ నీ బాక్టీరియా మొత్తం గలీజ్‌గా బ్రష్ కూడా వేయకుండా ఎలా నీకు ప్రేయర్ చేయాలనిపిస్తది? పాచి మొఖంతో. బాక్టీరియా ఉన్న బాడీతోనా నువ్వు ప్రేయర్ చేసేది? నేను ఉదయాన్నే లేసి ప్రేయర్ ఎలా చేసుకుంటున్నావు ప్రేయరు? స్నానం చేసి చేసుకుంటున్నావా? అలాగే చేసుకుంటున్నావా? ఉదయాన్నే లేవాలి. స్నా బాత్రూమ్ వెళ్ళాలి. స్నానం చెయ్యాలి. ఆ తర్వాతే నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. అది చేయనంత వరకు నువ్వు ప్రేయర్ చేసినా దేవుడు నీ ప్రార్థన వినడు. ఎందుకు నీ మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. నీ మైండ్‌లో ఎటువంటి ఏమంటారు దాన్ని ఫంక్షనింగ్ జరగదు. నువ్వు ఎప్పుడైతే ఆ నిద్ర మంపులో నుంచి బయటకొస్తావో అప్పుడు మాత్రమే ఆ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. నువ్వు ఏది చేయకుండా, ఎట్లా చేయకుండా నేను ప్రేయర్ 5 గంటలకు లేచాను, ప్రేయర్ చేసుకున్నాను, మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లేచాను. ఇదా? ఏముందంటే అట్లా అన్యులు చేస్తారు. మనం చేయకూడదట. మనం అట్లనే పాచి మొఖంతోనే ప్రేయర్ చేసుకోవాలి. అది తప్పు. స్నానం చేసి ప్రేయర్ చేయడం అనేది చాలా 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 తప్పు. స్నానం చేసి ప్రేయర్ చెయి. అప్పుడు నీ యొక్క బాడీ, నీ యొక్క కాన్సంట్రేషన్ నీకు ఏమి కావాలి? నువ్వేమి అడగాలనుకుంటున్నావు? నీ మైండ్‌కు నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు? అనేది దేవుడికి చేరుతది. దేవుడంటే ఎక్కడో ఉన్నాడు. మన మైండే. సో, మన మైండ్‌కి అది చేరాలి అంటే ఎప్పుడు చేరుతుంది? మనం ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఉంటామో అప్పుడు మన మైండ్‌కి అది చేరుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే చింపిరి జుట్టేసుకోనో, లేకపోతే కళ్ళమ్మటికి పుసులు కారుకుంటూ, నోట్లో నుంచి జొల్లు వస్తూ, ఇయంతా నేను ప్రేయర్ చేస్తానంటే, ఇంకా అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నువ్వెలా చేసుకుంటావు ఏమిటనేది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇప్పుడు తోట ఉంది. ఏదైనా తోటలో తూర్పు వైపున పెట్టారు. సో, తూర్పు వైపు నుంచి వస్తున్నప్పుడు ఏమైంది దాని చుట్టూ అది ఈ మొక్కలకు కావాల్సిన నీటి కోసము నదులను ఏర్పాటు చేశారు. ఆ నదులన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ 4 నదులు ఉన్నాయి. సో, ఆ 4 నదుల తర్వాత మరి ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి అయితే ఆహ్, ఇక్కడ 16వ వచనంలో ఒక విషయం చెప్పాడు చూడండి దేవుడు. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను.
ఏ మనిషిలోని మొదటి ఏమంటారంటే దాన్ని, ఏదైతే నువ్వు చేయొద్దంటావో అదే పని చేయటం. మీరు ఇంట్లో ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఓ పని చేయొద్దని చెప్పండి, అదే పని చేస్తారు. మేబీ దేవుడు అలాగే తను చెయ్యాలని చెప్పేసి చెప్పాడేమో. దేవుడు మరి ఇన్ని చెట్లు ఉన్నప్పుడు అక్కడ ఆ చెట్టు ఎందుకు ఉంచాలి అక్కడ? ఆ చెట్టుతో అవసరం ఏముంది ఆదాముకి? ఆ ఏదైనా తోటలో దేవుడు ఆ చెట్టును అసలు ఎందుకు ఉంచాలి? అతనికి ఎందుకు తినవద్దని చెప్పాలి? ఎన్నో చెట్లు ఫలవృక్షాలు ఉండగా, ఆ చెట్టును ప్రత్యేకంగా చూపించి, ఆ చెట్టును మాత్రమే తినొద్దు. ఇది మంచి చెడ్డలు 2 తెలుపుతది అని కూడా చెప్పి తింటే చచ్చిపోతావు. ఇదెక్కడ న్యాయము? ఏముంటుంది? మంచేంటి? చెడేమిటి? మంచి చెడ్డలు తెలిస్తే ఏమవుతుంది? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమి చెప్పదలుచుకున్నాడు మనకంటే, లోకంలో మంచి, చెడు అనేటివి 2 ఉంటాయి. సో, ఆ రెండిటిని నువ్వు తెలుసుకొని మంచి మార్గంలో నడవాలి. అంతేకాని నేనొచ్చి నీకు రోడ్లేసి నిన్ను నడిపించను. నువ్వే నడవాలి. నీ రోడ్డు నువ్వే వేసుకోవాలి. నేను మంచిదేదో, చెడేదో మాత్రమే చెప్తాను. ఇక్కడ జీవితాలను తీసుకొస్తున్నారే, ఆదాం కానివ్వండి, హవ్వ కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, తర్వాత తర్వాత తరాలన్నిటిలో కూడా వాళ్ళు చేసిన తప్పులు మనల్ని మనకు ఎత్తి చూపిస్తాయి. ఇప్పుడు పసి బాలుడు ఆదాము. పసి బాలుడికి ఏమీ కూడా తెలియదు. ఇదే మన జీవితం అనేది ఆరంభం. సో, మన పుట్టుక అనేది ఆరంభం. సో, మన పుట్టుక ఆరంభమైన తర్వాత మనకేం చెప్తుంది? మనకేమైనా తెలుస్తుందా? చిన్న పిల్లలుంటారు. చిన్న పిల్లలు తూగాడుతూ ఉంటారు. అటువైపెళ్తారు, ఇటువైపెళ్తారు. వాళ్ళని చూసి మనము ఆనందపడతాం. మనం చెప్తాం కదా వాళ్ళకు, ఇవి ముట్టుకోవద్దు, అవి ముట్టుకోవద్దు. అవి ముట్టుకుంటే గనక కాలుతది. ఇది ముట్టుకుంటే గనక నీకు ఇటువైపు రావద్దు, కింద పడిపోతావు అని జాగ్రత్త చూసుకుంటూ ఉంటాం కదా! సో, దేవుడు కూడా నువ్వు ఇటువైపు వెళ్ళొద్దు, ఇటువైపు ఉండు, ఇది మంచి, ఇది చెడు అనేది నువ్వు గనక తెలుసుకోవాలి తెలుసుకో అది తింటే గనక తెలుసుకుంటావు. కానీ ఆ తర్వాత ఎటెళ్తావు అనేది నీ ఇష్టం ఇంకా. నువ్వు చిన్న పిల్లోడిగా పుట్టినప్పుడు ఉన్నప్పుడు ఏదైతే ఉన్నావో అది నా అధీనంలో ఉన్నావు. సో, నువ్వు ఏది మంచో, ఏది చెడో అనేది నేను చెప్తే నువ్వు వినే పరిస్థితిలో ఉన్నావు. కానీ నీకు వయసొచ్చేస్తది. ఆ తర్వాత నువ్వు నీ మంచేదో, నీ చెడేదో నువ్వే తెలుసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నీ మంచి చెడ్డలనేటివి దాంట్లో ఉన్నాయి. అయి తింటే చచ్చిపోతావు. అరే! మంచి చెడ్డలు ఉన్నాయంటావు. తింటే చచ్చిపోతావు అంటావు. ఏది లేకుండా నేనుండి ఏం చేయాలి ఈ లోకంలో? ఆదాం ఇలాగే ఆలోచించుండొచ్చు గదా! మంచి ఉంది, చెడు లేదు. మంచి, చెడు 2 ఉన్నాయి. సో, మంచేదో చూడాలి, చెడేదో చూడాలి. ఏదీ లేకుండా పొద్దస్తమానం ఆహ్, అంటే గుర్తొచ్చింది ఒక విషయం. నీకు ఏమంటారంటే దాన్ని, ఒక పెద్ద బంగ్లా. ఆ! ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఇట్లా చెయ్యి జాపితే వచ్చేస్తున్నాయి. ఇట్లా చెయ్యి జాపితే నీకేది కావాలంటే అది వచ్చేస్తుంది. ఎంత బాగుంటుంది కదా! ఒక్కరోజు బాగుంటుంది. 2 రోజులు పర్లేదు. మూడో రోజు పర్లేదు. నాలుగో రోజొచ్చేసరికి బోర్ అనిపిస్తుంది. టీవీ ఉంటే బాగుంటాయి. బయటికెళ్తే బాగుంటాయి. సో, ఇక్కడ బోర్‌గా ఫీల్ అయ్యుండొచ్చేమో. ఆ బోర్ నుంచి రిలీఫ్ అవ్వటానికే ఏం చేశాడు దేవుడు? ఆదాముకు ఒక తోడునివ్వాలనుకున్నాడు. సరే, మంచి చెడు ఇంకా రాలేదు జీవితంలోకి. సరే, అప్పటికైనా సరే ఒక తోడైతే ఉండాలి అని జెప్పేసి, అప్పటి వరకు దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క జంతువును, పక్షిని, నేల మీద ప్రాకేది, ఆకాశంలో ఎగిరేది అన్నిటిని కూడా ఆదాము దగ్గరికి పంపించాడు. వాటి పేర్లు పెట్టమన్నాడు. పెట్టాడు. వాటితో స్నేహం చేయమన్నాడు. చేశాడు. కానీ ఆనందం కలిగిందా? కలగలేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని కదా! నరుడు ఏమైనా చేశాడు? 20వ వచనం చూడండి.
ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. జాతులు వేరు. అందుకే మొదలు చెప్తున్నాం కదా! ఏ జాతి దాని ఏ జాతి ఆ జాతిలోనే ఉండాలి. ఇంకో జాతికెళ్తే ఆహారం అయిపోతది. ఈ జాతి వేరు, ఆ జాతి వేరు. సో, ఎలా కలుస్తాడు ఆదాము వాటితో? కలవలేడు కదా! సో, ఆదాము కలవలేనప్పుడు ఏం చేస్తున్నాడు ఆదాము ఇక్కడ? ముందుకెళ్తున్నాడు. సో, ఆదాముకి ముందు దారి. నీకు ఒక తోడు కావాలి అని చెప్పేసి దేవుడేం చేశాడు? చూడండి 22వ వచనంలో దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. సరే, అంతకుముందు చేసినటువంటి ఇంకొక విషయం చూద్దాము. 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఎందుకని గాఢ నిద్ర ఎందుకు కలగజేయడం? దేవుడు తలుచుకుంటే భూమి పుష్ అంటే స్త్రీ బయటికి రాదా? ఒక సైంటిస్ట్ డాక్టర్ ఆలోచించాడు. అసలు ఎందుకు ఈ వచనం ఇలా ఇక్కడ రాయబడింది? దీనివల్ల ఎవరి కోసం ఇది రాశారు? ఆదాముకు గాఢ నిద్ర ఎందుకు కలుగజేశాడు అన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? మీరు ఇప్పటి రోజులలో కాదు, కొన్ని వంద సంవత్సరాల క్రితం గనక చూసినట్లయితే గనక, వందల సంవత్సరాల క్రితం చూసినట్టే గనక హాస్పిటల్‌కు ఆపరేషన్ థియేటర్స్ అనేటివి చాలా దూరంలో ఉంటాయంట. నేను చూడలేదు, చెప్తే. ఎందుకు అంటే, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు వీళ్ళు పెట్టే కేకలు, వీళ్ళు వేసే భయంకరమైనటువంటి కేకలు జనాలు వింటే గనక భయపడతారు. ఎవరే గాని ఆపరేషన్ థియేటర్ వైపు రారు. అందుకోసం అని చెప్పేసి ఏం చేశారు? వీళ్ళని ఒక దూరంగా పెట్టేవాళ్ళు. సో, దూరంగా అంటే ఎక్కడ? దగ్గరలోనే కొంచెం దూరం, ఆ కేకలు మనుషులకు వినపడనంత దూరంలో పెట్టేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేది? వాళ్ళు కేకలేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగే ఆపరేషన్స్ జరిగేటివి. ఇప్పుడైనా సరే కొన్ని పుత్తూరు కట్ అంటారు. ఎముకలు ఇరిగినప్పుడు ఇంకా ఎక్కడెక్కడో చేస్తారు. నాటు వైద్యం అంటారు. సో, అప్పట్లో నాటు వైద్యం ఏదైతే ఉన్నదో, సో, ఈ నాటు వైద్యానికి మీకు ఆ పెయిన్ తెలియకుండా అనేది ఉండదు. అనస్థేషియా అనేది ఉండదు. వాళ్ళు డైరెక్ట్‌గా మొత్తం ఏదైనా ఎముక ఇరిగింది, లేదా ఎముక ఇరగడము కానీ ఇరిగినా జాయింట్ చేస్తారు. లేదా అని కొన్ని అయితే చెప్తారు. సో, అక్కడైతే నేను దాని విషయం అయితే ప్రోత్సహించట్లేదు. నేను చెప్పేది జనరల్‌గా జరిగేది. వాళ్ళు చెక్ చేస్తామంటారు. సో, అక్కడికెళ్ళిన తర్వాత భయంకరం, ఆ మనిషిని పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు కావాలి. అంత నొప్పిగా ఉంటుంది. మరి అంత నొప్పిగా ఉన్నప్పుడు ఎలా భరిస్తాడు మనిషి? ఒక డాక్టర్‌కు అనిపించిందంట. సో, ఏమనిపించింది? అసలు ఈ వచనానికి అసలు ఆయన గాఢ నిద్ర ఎందుకు కలగజేయాలి? మామూలుగానే తీయొచ్చు కదా! ఆయన దేవుడు కదా! మొన్న ఏదో ఒక డిబేట్ జరుగుతుంటే చూశాను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకొస్తూ ఇంకొక దేశంలో నుంచి వెళ్ళటానికి ఆ రాజు పర్మిషన్ ఇవ్వడు. మా దేశం గుండా మీరు వెళ్ళటానికి వీల్లేదు. అక్కడికి మోషే చెప్తాడు. మీ యొక్క ఏ వస్తువును కూడా మేము ముట్టము. గట్లా వెళ్తే గనక మాకు దగ్గరవుతుంది. కాదు, కాదు. తిరిగి వెళ్ళిపోవాల్సిందే అంటాడు. ఇతను అపోజిట్ పర్సన్ ఏమడుగుతున్నాడు తెలుసా? దేవుడు కదా! దేవుడు మరి వాళ్ళను ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు పంపించాలి గదా! ఎందుకు చుట్టూ తిరిగిపోవడం? మీ దేవుడికి చేత కాదా? అవసరాన్ని పట్టి, సందర్భాన్ని పట్టి చూడాలి. అప్పుడే ఐగుప్తు దేశంలో నుంచి బయటకొచ్చినటువంటి బానిస జీవితంలో నుంచి బయటకొచ్చిన వ్యక్తి యుద్ధం చేయగలడా? చెయ్యలేడు. చెయ్యలేడన్న విషయాన్ని మనకు తెలియజెప్పడం కోసం. ఇప్పుడే నాకు హాస్పిటల్ నుంచి బయటకొచ్చాను. నువ్వు రన్నింగ్ రేస్‌లో పాల్గొనాలి అంటే, నేను పాల్గొనగలనా?
బాడీ నాకు సహకరించాలి కదా. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వ్యక్తులకి యుద్ధం వచ్చా? నేర్పిస్తాడు దేవుడు. దారిలో మొత్తం కూడా అన్ని నేర్పిస్తాడు. అలాగే ఇక్కడ ఈ యొక్క సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ సైంటిస్ట్ ఏం చేశాడు అంటే, ఇతనికి కావాల్సినటువంటి ఇది ఎందుకు గాఢ నిద్ర కలగజేశాడు. సో ఈ గాఢ నిద్ర కలగజేయడం వల్ల ఏం జరుగుతుంది? సో ఈ గాఢ నిద్ర ఉన్నటువంటి విషయం ఏంటిది? ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆలోచించాడంట. సో బాగా ఆలోచించిన తర్వాత ఇక్కడ కొన్ని పదాలు అనేటివి చాలా క్లియర్‌గా ఉంటాయి. చూడండి ఇక్కడ. లార్డ్ గాడ్ కాజ్డ్ ఎ డీప్ స్లీప్ టు ఫాల్ అపాన్ ఆదాం అండ్ హీ స్లెప్ట్ and he took one of his ribs and closed up the flesh instead thereof. ఇక్కడ తీశాడు. ఆ వెన్ ఇక్కడ వరు ఎముక అంటారు కదా మనము, రిబ్. ఆ రిబ్ అనేది తీసిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ దాన్ని మాంస బుద్ధతో నింపేశాడు. సో ఈ నింపేసే ప్రక్రియను మొత్తం కూడా ఈ ఒక వచనం ఏం చేసిందో చూడండి ఒకసారి. ప్రపంచాన్ని మార్చేసింది అలాగా. తెలుసా మీకు? ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చేసింది. ప్రపంచం మొత్తాన్ని మార్చేసి ఈ హాస్పిటల్ లోపలనే ఆపరేషన్ థియేటర్ పెట్టే రేంజ్కి బైబుల్ అనేది ఉపయోగపడింది. అలాగా నువ్వు ఒక వచనాన్ని గనక చదివితే గనక దాని విషయాలు పూర్తిగా గ్రహించాలి. నేను ఏదో చదివాను, నిద్రపోతుంటే వెంపదీశాడంట, శ్రీను అవసరం కదా అందుకని తీసి పెట్టాడు. కానీ ఈ విలియం టీజీ మార్టన్ అనే వ్యక్తికి అలా కనపడలేదు ఆ వచనం. నీకు నాకు కనపడినట్టుగా ఆయనకు కనపడలేదు. ఆయనకు కొత్తగా కనపడింది. ఏదో చేయొచ్చు దీని ద్వారా. నిద్ర మాత్రమే ఆ ఎముకనే బయటకు తీయొచ్చు అంటే, శరీరంలోనికి బాడీలో నుంచి ఎముక తీయొచ్చు అని చెప్పేసి ఆది కాండంలో చెప్పాడు దేవుడు. ఎముక తీయొచ్చు, దానికి కావాల్సినటువంటి రిపేర్ చేయొచ్చు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆది కాండంలో చెప్పాడు. కానీ మనము ఆ విషయాన్ని ఒక వ్యక్తికి స్ఫూరించటానికి ఎంత టైం పట్టింది? లెక్కలేదు. 18వ శతాబ్దంలో మాత్రమే ఇది కనుక్కోవడం జరిగింది. అలాగా బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. సో మనం గనక చూస్తూ వెళ్తే గనక ప్రతి ఒక్క వచనానికి ఒక అర్థం ఉంటుంది. ఏదో రాశాము అయిపోయింది, సర్దేశాము, శనివారం పని అయిపోయింది అన్నట్లుండదు. రాసే ప్రతి ఒక్క వచనానికి, ఆ ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. సో ఆ అర్థాల ప్రకారం గనక మనం వెతుక్కోగలిగితే గనక మన జీవితం అనేది చాలా హాయిగా గడిచిపోతుంది. అక్కడ వాళ్ళు తప్పు చేశారు, ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు. బైబిల్లో అందరూ తప్పు చేసిన వాళ్ళేనా? బైబిల్ అందుకే చెప్తాడు, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారు, పాపం చేయని వారంటూ ఎవ్వరూ కూడా లేరు. ఆ పాపంలో నువ్వున్నావు, ఏ పాపాలు ఉన్నాయో అవి తెలుసుకో. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. నాకు 10 ఆజ్ఞలు చెప్పాడు, 10 ఆజ్ఞలు చెప్పాడు దేవుడు. ఎందుకు? వాళ్ళ జీవితం, నేను చెప్పాను కదా ఇంతకుముందు, వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలను డైరెక్ట్ గా చెప్పాల్సి వచ్చింది అక్కడ. కానీ ఇక్కడ ఈ స్టోరీల రూపంలో మనకైతే ప్రతి ఒక్క క్యారెక్టర్ను, ప్రతి ఒక్కరి జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి వాళ్ళు చేసిన తప్పేమిటో కనుక్కోమంటున్నాడు. ఆ తప్పు నువ్వు చేయకుండా ఉండంటున్నాడు. అదే బైబిల్లోని సారాంశాలు. ఓకే, నెక్స్ట్ దీనివల్ల జరిగినటువంటి ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ చూద్దాం. సో పక్కటెముకను తీశాడు, స్త్రీగా నిర్మించాడు, ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనపడను. ఇది మన తెలుగు పోయట్రీ అని చెప్పేసి అర్థమైపోతుంది క్లియర్గా ఇక్కడ రాసిన విధానాన్ని బట్టి. ఇది మన తెలుగు పోయట్రీ. ఎందుకు అంటే ఎవ్రీ భాషలో వేరుగా ఉంటుంది కదా.
సో ఎవ్రీ భాషలో అక్కడున్న ప్రకారంగా నారి అనేది ఉండదు. కానీ ఇక్కడున్న ప్రకారంగా దాన్ని మన తెలుగు భాష పాండిత్య ప్రకారంగా మన తెలుగు భాషలో అనువదించిన దాని ప్రకారంగా దీన్ని ఇక్కడ రాయడం జరిగింది. అదే ఇంగ్లీష్లో వస్తే గనక ఏమన్నారు? దిస్ ఈజ్ నౌ బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, షీ షెల్ బి కాల్డ్ ఉమెన్. సో నా బాడీలో నుంచి, నా మాంసంలో నుంచి వచ్చింది కాబట్టి ఈమెను ఉమెన్ అంటున్నామని చెప్పారు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి. ఇక దిగంబరులుగా ఉండడము, సిగ్గు ఎరగకుండా ఉండడము, భార్యాభర్తలు అనడము, వీళ్ళకి మంచి చెడే తెలియదు కదా. భార్యాభర్తలు అంటే గనక మనకు వీళ్ళు తర్వాత పండు తిన్న తర్వాత వీళ్ళు భార్యాభర్తలు అర్థమవుతుంది, పిల్లలు కంటరు, అది విషయం. కానీ ఇక్కడ ముందే చెప్తున్నారు మనకు, వాళ్ళు ఒకరికొకరు భార్యయు వారి ఆదామును అతని భార్య అని ముందే సంబోధిస్తున్నారు. మరి దీని యొక్క అర్థం ఏమిటి? వాళ్ళకు ఆ సిగ్గు లేనప్పుడు వాళ్ళు భార్యాభర్తలు అనే విషయం కూడా తెలిసి ఉండకూడదు, నా ఉద్దేశం. అది ఇంగ్లీష్‌తో ఏమంటుండు? దే వేర్ బోత్ నేక్డ్ అండ్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ అండ్ వేర్ నాట్ షేమ్డ్. సో వాళ్ళకు షేమ్ అనేది లేదు. అంటే వాళ్ళు భార్యాభర్తలు అనేది కూడా వాళ్ళకు తెలియదు. కొత్తగా ఇంకా చిన్న పిల్లలప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమవుతున్న విషయము, నా సొంత నిర్ణయం ఇది. విషయం ఏంటిదంటే మనం చిన్న పిల్లలప్పుడే చెప్తుంటాం నీ భార్య, నీ భర్త అని చెప్పేసి చిన్న పిల్లల్ని అప్పుడప్పుడే కలిపేస్తుంటాం మనం. సో చిన్నప్పటి నుంచి ఒక పేరు పెట్టేస్తుంటాం. సో అలా ఏమైనా సరే ఇతనికి ఈమె భార్య అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ చెప్పబడి ఉండవచ్చు. ఓకే, ఇక్కడ 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి మన యొక్క నవరసాలు అంటే మనలో ఉన్నటువంటి ఏవేవి ఎవరెవరు ఏమేమి చేశారో లెక్కలు చూసుకోవడానికి మొదలవ్వచ్చు. సో దీన్ని మనం ఏం చేద్దాము, నెక్స్ట్ ఎపిసోడ్కు పోస్ట్ పోన్ చేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి 3వ అధ్యాయంలో ఎటువంటి అసలు ఎందుకు తినవలసి వచ్చింది, వీళ్ళు తిన్న తర్వాత ఎటువంటి విషయాలు వీళ్ళు తెలుసుకున్నారు, అవి మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వాళ్ళేం చేశారనేది మనకు కావాల్సింది ఏమిటి, వాళ్ళేం చేశారనేది కాదు. దాన్ని మన జీవితానికి కనుక అన్వయించుకుంటే కనుక మనలో ఆ తప్పులు ఉన్నాయా అనేది చూడాలి. అంతేకాని వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు చెప్పావులేను, ఆ పేరు గల వాళ్ళు ఇది చేశారు కదా బైబిల్లో, ఇది కాదు మిత్రమా. ఫ్రెండ్, ఇలా కాదు ఆలోచించాల్సినది. నువ్వు ఆలోచించాల్సినది ఏమిటి, వాళ్ళు చేసిన తప్పు నేను కూడా చేస్తున్నానా అనేది నువ్వు ఆలోచించాలి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు.